మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైర్ యాక్సిడెంట్ ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అగ్ని ప్రమాదమా కుట్రపూరితమా అనే విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో పడింది. ఘటన వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఉందంటూ టీడీపీ డౌట్ రేస్ చేస్తుంది. ఘటనపై సమగ్ర వివరాలు సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని టీడీపీ ప్రభుత్వం తేలిగ్గా కొట్టిపారేయదలుచుకోలేదు. అందులో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాగ్రి అగ్నికి ఆహుతి కావడంతో ప్రమాదమా లేక కుట్ర అనే కోణంలో దర్యాప్తునకు ఆదేశించారు. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ అనే ఉద్యోగి రాత్రి 12 గంటల వరకు ఆఫీస్లో ఉన్నట్లుగా సమాచారం. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన డీజీపీ ఫైర్ అంటుకున్న తీరుని పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ అధికారులు డీజీపీకి తెలిపారు. 10 రోజుల నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది. సరిగ్గా ప్రొహిబిటరీ ల్యాండ్స్ ఫైళ్లు ఉన్న విభాగంలోని అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్ని మొదట ఆర్డీఓ చూశారు, కానీ ఆయన కలెక్టర్కు చెప్పలేదు. సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు చెప్పలేదు. ఇదే పాయింట్ మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత భూముల ఫైళ్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని డీజీపీ అన్నారు. ఘటనా స్థలం దగ్గర కొత్త అగ్గిపెట్టే కాలిపోయిన ఫైళ్లు గుర్తించామన్నారు. ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. అగ్గిపుల్లలు కనిపించడం అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి ఇవన్నీ చూశాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది. మదనపల్లె ఘటన వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఉందని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ల్యాండ్ కన్వర్షన్ కోసం పెద్దిరెడ్డి భార్య దరఖాస్తు చేసుకున్నారని మంత్రి అనగాని అన్నారు. కొన్ని డాక్యుమెంట్లు విడుదల చేసిన ఆయన పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకే సబ్ కలెక్టరేట్లో మంటలు పెట్టి ఉండవచ్చని ఆరోపించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ మొన్నటి వరకు పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందని, ఈ ఘటనలో ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వాళ్ళు ఎలా దీన్ని మార్చారు, ఎలా 982 ఎకరాలు ఇచ్చారనేది కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి, ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి దానికోసం కూడా దగ్ధం అయి ఉండొచ్చు. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళు శిక్షారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే సమీక్ష నిర్వహించారు. సీసీ ఫుటేజ్ సహా అన్ని వివరాలు బయటికి తీయాలని చంద్రబాబు ఆదేశించారు. అర్ధరాత్రి వరకు గౌతమ్ అనే ఉద్యోగి అక్కడే ఎందుకున్నారని ప్రశ్నించారు. కారణాలు తెలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై అధికారులు సరిగ్గా రియాక్ట్ కాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్, ఇతర ఆధారాల సేకరణలో ఆలస్యం ఎందుకైందని నిలదీశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడ సంచరించిన వ్యక్తుల వివరాలు సేకరించాలన్నారు. ఘటనపై సమగ్ర వివరాలు తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు.